హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా గత 2-3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకించి కూడా ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ మెయిన్గా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ, జనసేనని టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం అయితే జరుగుతుంది. ప్రశ్న టీమ్ అనే ఒక మీడియా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో, ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో, సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్కి సంబంధించి బాగా టార్గెట్ చేస్తూ పోస్టులు అయితే పెట్టడం జరుగుతుంది. అందులో మెయిన్గా గతంలో పవన్ కళ్యాణ్ మతం గురించి ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, గతంలో పవన్ కళ్యాణ్ లాంగ్వేజ్ గురించి ఎలా మాట్లాడాడు, ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, మెయిన్గా తన రెండో భార్య అయిన రేణు దేశాయ్ గురించి కొన్ని వీడియోలు పెట్టడం, ఇలా రకరకాలుగా టార్గెట్ చేసి ఈ ప్రశ్న అనే ఒక యూట్యూబర్ అలియాస్ జోసఫ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఇష్టానుసారమైన వీడియోలు అయితే పెడుతున్నాడు. అయితే ఇక్కడ ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తున్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తూ వీడియోలు పెడుతున్నాడు. మరి ఏ వీడియో పెట్టినా కానీ పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు, పవన్ కళ్యాణ్ అది చేశాడు, పవన్ కళ్యాణ్ ఎంత నీచానికి దిగజారాడనేటట్టు ఏదేదో పోస్టులు పెడుతున్నాడు. మరి గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఇతనికి కనిపించలేదా? కనీసం గత 5 ఏళ్ళు కూడా ఇతను ఎవరో తెలీదు, ఎక్కడున్నాడో తెలీదు, అసలు ఏం చేస్తున్నాడో తెలీదు, ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు కొత్తగా మీడియాని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ మీద 4 రాళ్ళు జిల్లితే తనకి ఏదో ఫేమ్ అవుతుందని చెప్పి కక్కుర్తుపడి ఒక రెడ్ టవల్ అనేది ఒకటి వేసుకొని, ఒక బ్లాక్ కలర్ ఒక యూనిఫామ్ లాంటిది ఒక డ్రెస్ కోడ్ వేసుకొని, ఒక పెద్ద బొట్టెట్టుకొని ఏదో పెద్ద విప్లవకారుల్లాగా ఫీలింగ్ ఇస్తూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి పెట్టే ప్రతి పోస్టు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తాం. కానీ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ తనని కించపరచడానికి నువ్వు అన్ని పోస్టులు చేస్తున్నావే, మరి పవన్ కళ్యాణ్ చేసే మంచి కనిపించడం లేదా? పవన్ కళ్యాణ్ ఎంతమందికి ఎంత మంచి చేశాడు, రాష్ట్ర ప్రజలకు ఎంత మంచి చేస్తున్నాడు, రాష్ట్ర ప్రభుత్వంలో తన పరిపాలనే కానీ మెయిన్గా గిరిజన ప్రాంత ప్రజలకి రోడ్లు వేయడం కానీ, మంచినీటి సదుపాయాలు కల్పించడం కానీ, వాళ్ళకి స్కూళ్ళు కట్టించడమే కానీ ఇవేవి కూడా కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ మొన్న మీటింగ్లో మెయిన్గా హిందీ లాంగ్వేజ్ గురించి నేర్చుకుంటే మంచిదే కదా, దాన్ని ఎందుకు అంతలా వ్యతిరేకిస్తున్నారని చెప్పి ఒక మాట మాట్లాడడం అది తప్పు. లేదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడితే మధ్యలో పానకంలో పుడకలాగా ఈ ప్రశ్న అనే వ్యక్తి వచ్చేసి ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నాడు. ఇతను పోస్టులు పెట్టే విధానం చూస్తుంటే ఖచ్చితంగా 100కి 100% వైఎస్ఆర్సీపీ పార్టీకి అమ్ముడు పోయాడని చెప్పి చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా, మెయిన్ ట్విట్టర్ అంతా కూడా ఈ ప్రశ్న ఆ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దాని గురించే చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ప్రత్యేకించి కూడా వీడియోలు పెడుతున్నావే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత కమ్ముడిపోయావు నువ్వు? ఇక్కడ మెయిన్గా చూసుకుంటే గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో దారుణాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలే కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన దారుణాలు ఏ పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. కేవలం పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడితే తప్పు అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఏదో ఈరోజు సనాతన ధర్మం గురించి కొత్తగా మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పూజా కార్యక్రమాలు చేస్తున్నాడు, హిందూ ధర్మాలను పాటిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో రాజకీయ ప్రచారాల్లో భాగంగా మెయిన్గా కొన్ని సందర్భాల్లో చర్చిలకు వెళ్ళాడు, కొన్ని సందర్భాల్లో మసీదులకు వెళ్ళాడు. కానీ పవన్ కళ్యాణ్ ఉన్నది ఉన్నట్టు చెప్పడం తప్పు అయిపోయింది. అక్కడ జరిగిందాన్ని జరిగినట్టు చెప్పడం తప్పు అయిపోయింది. మిగిలిన నాయకుల్లాగా తను కూడా తప్పించుకుంటూ దొరికింది సందు అనేటట్టు వాళ్ళ దగ్గర నుండి ఓట్ బ్యాంక్ ఉపయోగించుకొని వాళ్ళ సొమ్ము అంతా కూడా దోచుకుంటూ అలా చేస్తే పవన్ కళ్యాణ్ అనేవాడు వీళ్ళకి గుర్తురాడు, అందరు నాయకుల్లాగా ఈక్వల్గా ఉందడు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నీతి నిజాయితీతో ఒంటరిగా పోరాడుతున్నాడు, మెయిన్గా అవినీతి చేయడం లేదు, మంచివాడుగా ఉండడంతోనే వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రశ్న అనే ఒక యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అలియాస్ జోసఫ్ అనే వ్యక్తి టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మీద పెట్టిన దృష్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టుంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని దారుణాలు చేశారనేది నీకు క్లారిటీ ఉంది. ఈరోజు ఏదో పవన్ కళ్యాణ్ ఏదో దారుణాలు చేసినట్టు ఇష్టానుసారమైన పోస్టులు పెడతారు ఈ ప్రశ్న అనే యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో తను. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా తిన గురించే జన సైనికులే కానీ మెయిన్గా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ట్రెండింగ్ అయితే అవుతుంది. అంటే కూటమి ప్రభుత్వాన్ని మెయిన్గా టార్గెట్ చేస్తూ, అందులో కూడా మెయిన్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ గతంలో ఇలా మాట్లాడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అనేటట్టు. అది పవన్ కళ్యాణ్ ఇష్టం. పవన్ కళ్యాణ్ ఏం చేసినా కానీ మంచే చేస్తాడు. ఏది ఏమైనా కానీ ఈ ప్రశ్న అనే యూట్యూబర్ 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు నీకు తప్పుగా అనిపించవచ్చు,
అంతే తప్పితే పవన్ కళ్యాణ్ ఎవరి సొమ్ములు కానీ ఎవరి జోబులో డబ్బులు తినేసి లేకపోతే ఎవరినో ఒకరు నాశనం చేసేసి ఈరోజు రాజకీయాలు ఎదగల. వన్ సైడ్గా పార్టీ పెట్టుకున్నాడు. పార్టీ కోసం 10 ఏళ్ల పాటు ఎంతోమంది చేత మాటలు అనిపించుకుంటూ ఈరోజు ఎన్నో సందర్భాల్లో తను తగ్గించుకుంటూ కూడా ఈరోజు పైకి నెగ్గుకొచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తనకంటూ కూడా ఒక స్థాయి తెచ్చుకున్నాడు. తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఈరోజు రాష్ట్రంలో తను ఎవరెవరికైతే మాట ఇచ్చాడో మెయిన్గా గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్గా తాగునీటి సదుపాయాలు కానీ రోడ్లే కానీ బొళ్ళే కానీ ఏవైతే సదుపాయాలు కల్పిస్తానని చెప్పాడో అవి చేస్తున్నాడు. అవేవి నీకు గుర్తుకు రావట్లేదు. అంతే తప్పితే పవన్ కళ్యాణ్ మతం గురించి ఎలా అన్నాడు, కులం గురించి ఎలా అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏ మతాన్ని తప్పు పట్టలేదు, ఏ మతాన్ని తిట్టలేదు, ఏ మతాన్ని కూడా కించపరచలేదు. ఇలా జరుగుతుంది అని చెప్పాడు. దాన్ని సర్దుబాటు చేసుకోండి, అందరూ కరెక్ట్గా ఉండండి, అందరూ కూడా మనమంతా ఒకటే అనేటట్టు ఉండండి అని చెప్పాడు తప్పితే ఎక్కడా కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటట్టు మాట్లాడాలి. మేబీ ఆయన హిందువు కాబట్టి కొన్ని సందర్భాల్లో పూజా కార్యక్రమాలు చేయడమే కానీ ఈ మెయిన్గా ఈ మాలలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ధరించడం వల్ల నీకు కొంచెం అధిక కనిపించవచ్చు. ఎందుకంటే నువ్వు ఒక క్రిస్టియనిటీవి కాబట్టి నీకు అది నచ్చకపోవచ్చు. అంతే తప్పితే నీ కులాన్ని కానీ నీ మతాన్ని కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడా కించపరచలేదు. ఇలా జరుగుతున్నాయని చెప్పాడు మాత్రమే. అంతే తప్పితే నిన్ను టార్గెట్ చేస్తున్నట్టు లేదా నీ కులాన్ని టార్గెట్ చేస్తున్నట్టు నీ మతాన్ని టార్గెట్ చేస్తున్నట్టు కించపరుస్తున్నట్టు ఎక్కడా లేదు. అది గుర్తు తెచ్చుకొని ఈ ప్రశ్న అనే యూట్యూబర్ అంటే అలియాస్ ఎవరైతే జోషప్ అనే వ్యక్తి ఉన్నారో మీరు తెలుసుకోవాల్సింది అది. మీరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే జన సైనికులందరూ కూడా నిన్ను టార్గెట్ చేస్తారు. ఆ తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవాలి. గతంలో నీకులాగే పేటీఎం బ్యాచ్కు డబ్బులు తీసుకొని చాలామంది కూడా ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకే తెలియకుండా కనుమరుగైపోవడం జరిగింది.